అమరావతిలో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు. రాజధాని అమరావతిలో 30% గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ 133.3 కిలోల పరిధిలో ప్లాంటేషన్ ప్రణాళిక రూపొందించామన్నారు. ఇందుకు అనుగుణంగా వివిధ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధి చేపడుతున్నామని చెప్పారు. శాఖమూరు, కృష్ణాయపాలెం, నిరుకొండల్లో గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్టుకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని అన్నారు. వచ్చే జనవరి నెలాఖరుకల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అలాగే సీజన్లో వచ్చే ఫ్లవర్స్ ప్రకారం బ్యూటిఫికేషన్ ఉంటుందన్నారు. 22 రోడ్లలో 2 వైపులా బఫర్ జోన్లో గ్రీనరీ అభివృద్ధి జరుగుతోందన్నారు. భూములిచ్చిన రైతులకు ఇంకా 719 ఎకరాల మేర ఫ్లాట్లు కేటాయించాల్సి ఉందన్నారు. రైతులు ముందుకు రాకుంటే భూసేకరణకు వెళతామని స్పష్టం చేశారు. సిఆర్డీఏ కార్యాలయంలోనే రైతుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. అందరికీ నమస్కారాలండి. అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్స్ ఏదైతే ఈరోజు జరుగుతున్నాయో ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అంటే వర్షాకాలం సీజన్ బావటం, ఈరోజు ట్రంక్ రోడ్స్ కానీ, లేఅవుట్స్ రోడ్స్ కానీ, ఐకానిక్ టవర్స్ కానీ, అధికారులకు సంబంధించిన 4000 బిల్డింగ్స్ కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 217 చదరపు కిలోమీటర్ ఏరియా ఉందో దాంట్లో గ్రీన్ అండ్ బ్లూకి ముఖ్యమంత్రి గారు హై ప్రయారిటీ ఇచ్చి ఆల్మోస్ట్ 30% ఏరియాని గ్రీన్ అండ్ బ్లూగా పెట్టారు. గ్రీన్ అండ్ బ్లూ దానికి సంబంధించి యాక్చువల్గా ఈరోజు ఏడీసీ వాళ్ళు దీని మీద అనేక ప్లాన్లు చేశారు. వాటిలో మెయిన్గా ఏంటంటే ట్రంక్ రోడ్స్ 640 కిలోమీటర్ లెంత్లో ట్రంక్ రోడ్స్ బోత్ సైడ్స్, అంటే 320 కిలోమీటర్ల లెంత్, డబుల్ తీసుకుంటే 640 అవుతుంది. బోత్ సైడ్స్ యాక్చువల్గా బ్యూటిఫికేషన్ ప్లాన్ చేశారు. అదేవిధంగా ఎల్పిఎస్ రోడ్లలో 1244 కిలోమీటర్ లెంత్ లో ఎల్పిఎస్ రోడ్లలో బోత్ సైడ్స్ ప్లాన్ చేశారు. ప్రతి రోడ్లోనూ ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్ సైట్, ఈచ్ రోడ్ ఏదో ఒక రకమైన ఫ్లవర్స్ ఉండేటట్టుగా, ఆ సీజన్లో ఆ ఫ్లవరింగ్స్ వచ్చేటట్టుగా. ఎందుకంటే కొన్ని సీజన్లో కొన్ని ఫ్లవర్స్ వస్తాయి, కొన్ని సీజన్లో కొన్ని ఫ్లవర్స్ వస్తాయి. అందుకని దాన్ని సైంటిఫిక్గా ఆలోచించి డిఫరెంట్ కంట్రీస్లో ఎలా ఉన్నాయో స్టడీ చేసి దానికి వచ్చారు. అదేవిధంగా సెంట్రల్ మీడియన్స్ ఏదైతే ఉందో 450 కిలోమీటర్ లెంత్లో సెంట్రల్ మీడియాలో యాక్చువల్గా బ్యూటిఫికేషన్కి ప్లాంటేషన్ ప్లాన్ చేశారు. అదేవిధంగా 133.3 కిలోమీటర్ లెంత్లో బఫర్ జోన్స్లో 22 రోడ్స్లో యాక్చువల్గా ప్లాంటేషన్ ప్లాన్ చేశారు. ఇవన్నీ కూడా రోడ్డుకి 2 వైపులా, రోడ్డు యొక్క సెంటర్లో, బఫర్ జోన్లో. ఇవి కాకుండా గ్రీనరీ డెవలప్ చేయడానికి పబ్లిక్ రిక్రియేషన్ పార్క్స్ అని 190 ఎకరాలతో శాఖమూరు పార్క్ డెవలప్ చేస్తున్నారు. శాఖమూరు పార్క్ 190 ఎకరాలతో 7 ఐటమ్స్ యాక్చువల్గా దీంట్లో ప్లాన్ చేశారు. తర్వాత ఒక 50 ఎకరాల్లో ఒక రిజర్వాయర్ ప్లాన్ చేశారు. దాంట్లో బోటింగ్ డక్, మ్యూజికల్ ఫౌంటైన్, ఐకానిక్ బ్రిడ్జి. అదేవిధంగా ఎకో రిసార్ట్ అని 10 acres, దాంట్లో ఒక కన్వెన్షన్ హాల్ 200-250 కెపాసిటీ, తర్వాత హెల్త్ స్పా, రెస్టారెంట్స్, ఒక 48 కాటేజెస్, బోటింగ్. ఇది ఎకో రెస్టారెంట్, దానికి 10 acres. అదేవిధంగా అడ్వెంచర్ పార్క్ ఒక 15 acres పెట్టారు. దాంట్లో పిల్లలకి ఆడుకోవడానికి బంగీ జంప్ అని, జిప్లైన్ రూరల్ అని, స్నో వరల్డ్, అదేవిధంగా బంపర్ కార్ అరేనా, మల్టీ లెవెల్ గోక్యాన్, ఇట్లా యాక్చువల్గా డిఫరెంట్ ఐటమ్స్ పిల్లలకి యాక్టివిటీస్కి అడ్వెంచర్ పార్క్లో 15 acres. అదేవిధంగా పబ్లిక్ పార్క్, జనరల్ గా మన పార్క్స్ ఎలా ఉంటాయో ఎవరికైనా పబ్లిక్, దానికి ఫీజు అంటూ ఏముండదు. అటువంటిది ఒక 30 acres లో సైక్లింగ్, వాకింగ్, కిడ్స్ ప్లే, వీవింగ్ టవర్స్, వీవింగ్ డక్, మ్యూజికల్ ఫౌంటైన్, షూటింగ్ డక్, ఇలా యాక్చువల్ గా డిఫరెంట్ ఐటమ్స్ ఉండేటట్టుగా ఒక 30 acres లో. తర్వాత నర్సరీ, ఈ నర్సరీలు ఏంటంటే గ్లాస్ డోమ్ ఉండేటట్టుగా ఒక పెద్ద నర్సరీ యాక్చువల్ గాను. దాంట్లో థీమ్ పార్క్స్, అదేవిధంగా డిస్ప్లే అండ్ షాప్, నర్సరీలో ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కునే విధంగా. అందులో మళ్ళీ కిడ్స్ ప్లే ఏరియా, మళ్ళీ 4 గ్రీన్ హౌసెస్. నెక్స్ట్ ఫ్లవర్ పార్క్ అని ఎక్స్క్లూజివ్ గా ఒక 20 acres యాక్చువల్గా అలాట్ చేశారు. దాంట్లో 10 gardens ఉంటాయి. దశావతార ఫ్లవర్ గార్డెన్ అని ఈ విధంగా యాక్చువల్గా చేశారు. ఈ విధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏదైతే 30% ఏరియా గ్రీన్ అండ్ బ్లూ ఉండాలో దాన్ని ఏదైతే మాస్టర్ ప్లాన్లో పెట్టాం అవన్నీ ఇమీడియట్గా టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, దాని మీద ఏడీసీ అండ్ సిఆర్డీఏ వాళ్ళు డిజైన్ చేశారు. దాన్ని బహుశా ఇవన్నీ జనవరి ఎండింగ్ లోపల, అంటే రాబోయే 2 monthsలో
టెండర్లు పిలిచి ఇవన్నీ వర్క్ టేకప్ చేసి రోడ్లు పూర్తి అయ్యే లోపల ప్యారలల్ ఇవి కూడా కావటం, అదేవిధంగా బిల్డింగ్స్ పూర్తి అయ్యే లోపల దానికి సంబంధించి పూర్తి కావటం, అదేవిధంగా రిజర్వాయర్స్ అన్నీ కంప్లీట్ చేసే లోపల రిజర్వాయర్స్ చుట్టూ ఇవన్నీ అయ్యేటట్టుగా ప్లాన్ చేశారు. జనవరి ఎండింగ్ లోపల వీటికి టెండర్లు పిలిచి ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ఆ రోజు 29,233 మంది రైతులకు యాక్చువల్గా 29,421 ప్లాట్లు అలాట్ చేశాం. 29,233 మంది రైతులకి 69,421 ప్లాట్లు అలాట్ చేస్తే వాళ్ళల్లో 61,678 ప్లాట్లు నిన్నటికి రిజిస్టర్ చేసుకున్నారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.